హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలను అయితే వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు ఏంటని చూసుకున్నట్లయితే, వైద్య శాఖలో కొలువుల జాతర అంటూ ఒక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది. 5348 పోస్టులకు సంబంధించి సర్కారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. డిఎంఈ పరిధిలో 3235 పోస్టులు, టీవీవీపీలో 1255 పోస్టులు, డిహెచ్లో 575 పోస్టులు, అలాగే మొత్తం పోస్టుల్లో కలిపి 1989 పోస్టులు నర్స్ పోస్టులు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల ముందే జీవో విడుదల చేయడం జరిగింది. మెడికల్ బోర్డు ద్వారా నియామకం, జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఎన్నికల కోడ్ ముగియగానే జూన్లో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, సంతోషకరమైన దేశాల్లో భారత్ ర్యాంకు 126 అని ఒక వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది. మనకంటే పేద దేశాల్లో ఆనందం ఎక్కువే. 7 ఏళ్లుగా టాప్లో ఫిన్లాండ్ ఉండడం జరిగింది. 2-3 స్థానంలో డెన్మార్క్, అలాగే ఐస్లాండ్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 143 దేశాల్లో ఈ యొక్క ర్యాంకును తీస్తే భారత్ యొక్క ర్యాంకు 126గా రావడం జరిగింది సంతోషకరమైన దేశాల్లో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, పాలిసెట్ పరీక్షా తేదీలో మార్పు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రవేశ పరీక్షా తేదీల్లో అధికారులు మార్పులు చేస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికలున్న క్రమంలో ఆ రోజు, ముందు రోజు, తర్వాతి రోజుల్లో ఉన్న ప్రవేశ పరీక్షలను మారుస్తున్నారు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీని మే 17 నుంచి 24వ తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది. పాలిసెట్ పరీక్షా తేదీలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేయడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ల శిక్షణకు కసరత్తు అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం. నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు. శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఏప్రిల్లో 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో 5,010 పోస్టులు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్లవి. ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ విభాగాల కానిస్టేబుళ్లకు గత నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో 12,000 మంది శిక్షణకు మాత్రమే మైదానాలు, వసతి సదుపాయాలు ఉండడంతో వీరి శిక్షణను వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాష్ బిస్తు తెలపడం జరిగింది. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ శిక్షణకు సిద్ధం కావాలని అదనపు డీజీపీ అయితే ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని, అలాగే కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.